రితు. బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు. అంతే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హృత్వికి అడుగుల కరసలు ప్రోగ్రామ్ చేయబోతున్నాము. నేను రెడీ అవ్వడానికి బెడ్రూమ్కి వచ్చాను హృత్విని తీసుకొని. సో నన్నైతే ఒక్క నిమిషం కూడా రెడీ అవ్వనివ్వట్లేదు అనమాట. సో నేను ఏం చేశానంటే తనని అక్కడ మంచిగా బూస్టర్ సీట్లో పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆగండి. ఇటు తొంగి చూస్తుంది. ఇగో ఇట్లా బూస్టర్ సీట్లో వేసేసి కూర్చోబెట్టిన అనుకోండి, ఇంకెట్టు కదలకుండా ఇక్కడనే కూర్చొని ఆడుకుంటుంది. లేకపోతే మాత్రం మామూలుగా అల్లరి చేయదనమాట. అసలు ఈ బెడ్లో అటు నుంచి ఇటు నుండి అటు ఇటు నుండి అటు వెళ్తానే ఉంటుంది. ఇంకా నాకు తనని పట్టుకోవడానికి అయిపోతుంది. సో రెడీ అయ్యేంత స్కోప్ కూడా ఉండదు కాబట్టి నేను మంచిగా దానిలో కూర్చోబెట్టి నేనైతే రెడీ అవుతున్నా. అండ్ ఈరోజు అయితే ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకోబోతున్నాను కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో లెట్ మీ షో ద అవుట్ఫిట్స్. సో ఫస్ట్ అయితే నేను హృత్వికి ఏమేమి వేద్దాము. హృత్వికి అయితే అన్ని లెహంగాస్ అయితే చూసాము. కానీ వాట్, సో షీ వాంట్స్ టు కమ్ ఇన్ ద వీడియో అనమాట. అందుకని నేను కొంచెం సో హృత్వి వీడియోలో కనిపించాలంట. అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు అంటే హృత్విని అక్కడ చూడు, ఇప్పటిదాకా నన్ను చూపి అను, మళ్ళీ పెట్టిన తర్వాత చూడు. హాయ్ అను, హాయ్ చెప్పు హాయ్ అను. హాయ్. హృత్విక్ అయితే చాలా లెహంగాస్ చూసాను, కానీ కొన్ని ఏమో పొడుగున్నాయి, కొన్ని ఎక్కువ ఆల్టరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసింది కూడా ఆల్టరేషన్ చేశాను నేను. సో అది కూడా మీకు ఇందాక చూపించాను కదా. అండ్ ఫైనల్గా అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది అనమాట. కొలిసిన తర్వాత చూసాము. సో ఇది లెహంగా, ఈ అవుట్ఫిట్ ఇప్పుడు వేయబోతున్నాను. ఈ లెహంగా అండ్ దీనిపైకి అయితే ఇది బ్లౌజ్. సో ఇది హృత్వి అవుట్ఫిట్. అండ్ నాది వచ్చేసి శారీ. సో ఈ పట్టు శారీ అని అనుకుంటున్నాను ఇప్పుడు. సో వేసుకున్న తర్వాత అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే రెడీ అవుతాము. రెడీ అయిన తర్వాత కిందికి వెళ్ళి అరేంజ్మెంట్స్ మొత్తం వీడియోలో షూట్ చేయబోతున్నాను. అండ్ వీడియోని అయితే ఒక లైక్ వేయండి. సో శారీ అయితే కట్టుకొని వచ్చేసాను. అండ్ దిస్ ఈజ్ మై బ్లౌజ్. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండ్ పింక్ బ్లౌజ్, బార్డర్ ఏమో ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్ పీస్ పెట్టుకోవాలి కదా, సో ఇదైతే సెలెక్ట్ చేశాను. ఇందాకే నెక్ పీస్ కోసం అని చెప్పి ముందున్న జ్యువెలరీ అయితే తీసేయడం జరిగింది. అండ్ దీనిపైన వచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇంకా మిగిలింది ఏంటి, ఓన్లీ హెయిర్ స్టైల్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా మనం రెడీ అవ్వడానికి. అండ్ నేనైతే రెగ్యులర్గా ఎవ్రీ పార్టీ అవనివ్వండి, లైక్ అంటే కొంచెం రెగ్యులర్గా ప్రిఫర్ చేసే హెయిర్ స్టైల్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది చాలా ఈజీ అనమాట. ఎవరైనా విత్-ఇన్ 2 minutesలో వేసేసుకోవచ్చు. ఇది పార్టీస్గానే కాదు, కొంతమంది అయితే రెగ్యులర్ హెయిర్ స్టైల్ లాగా కూడా వేసేసుకుంటారు. చాలా ఈజీ అనమాట. 2 partitions లాగా తీసుకోవాలి. అండ్ సెకండ్ పార్టీషన్ని ఫస్ట్ దానికి ఇలా ట్విస్ట్ చేయాలన్నమాట. చేసి ఆ హెయిర్ని ఇటు పుల్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకోవాలి. అండ్ మళ్ళీ దీన్ని దానిపైన ఉండేసి ట్విస్ట్ చేయాలన్నమాట. మళ్ళీ అటు పక్కన ఉండే హెయిర్ని ఇటు పుల్ చేయాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఎండ్ వరకు. అండ్ వీడియో తీసుకున్నంతసేపు నేను చాలా క్లియర్గా వస్తుంది అనుకున్నాను, బట్ హెయిర్ పైన లైట్ పడడం వల్ల అంత నీట్గా రాలేదు. ఎవరికైనా హెయిర్ స్టైల్ కావాలంటే చెప్పండి, మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. సో ఇటు వన్ సైడ్ అయితే అయిపోయింది. కొంచెం హెయిర్ పుల్ చేశాను పైకి, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అండ్ వెనకాలైతే పిన్స్ పెట్టేశాను. అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ రిపీట్ చేయాలి. సో చాలా సింపుల్ అనమాట. ఎంత తొందరగా అయిపోయిందో చూసారా. అండ్ వెనకాల పిన్స్తో పాటు మనం ఇంకా కావాలంటే ఏదైనా డిజైనర్ ఫ్లవర్స్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి సాల్వ్ చేయాలి. శారీ కట్టుకున్నప్పుడు ఇది ఫ్రంట్లో ఇలా లూజ్గా ఉంటుంది కదా, అలా కాకుండా కంఫర్టబుల్గా మంచిగా స్టిక్ అయిపోయి మనం ఏ వర్క్ చేసుకున్నా ఇంకా మూవ్ అవ్వకుండా ఉండడానికి నేను ఒక టిప్ చెప్తాను అనమాట మీకు. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ టేప్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కానీ ఎక్కడైనా స్కిన్కి అన్నిటికీ మంచిదే. సో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్గా వస్తుంది కదా, ఇలా వైట్ కలర్ అంతా రిమూవ్ చేసేసి దాన్ని ఎక్కడ స్టిక్ చేయాలనుకుంటున్నామో అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ అనుకుంటున్నాను కాబట్టి లోపల సైడ్ దీన్ని స్టిక్ చేసి ఆ వైట్ తీసేస్తే ట్రాన్స్పరెంట్ టేప్ దానికి అతుక్కుంటుంది అనమాట. సో అది బ్లౌజ్ ఇలా ప్రెస్ చేసామంటే ఇంకా ఫిక్స్డ్గా ఒకటే ప్లేస్ ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది అనమాట. 24 hours అయినా కూడా అసలు అది ఎటు కదలదు. సో ఇప్పుడు చూసారు కదా, ఇది గట్టిగా మనం లాగినా కూడా ఊడిపోదు అనమాట. సో ఇది అంత బాగా వర్క్ చేస్తుంది. నేను ఇది లాంగ్ బ్యాక్ నుండే వాడుతున్నాను. అండ్ మీకు కనుక ఇది కావాలి ఎవరికైనా అంటే కనుక మీకు లింక్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా ఇస్తాను. అండ్ ఇది ఒక దానికే కాకుండా ఇక్కడ బ్లౌజెస్ కూడా కొంతమందికి ఇట్లా జారిపోయినట్టు ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసెస్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. నెక్లెస్ కూడా ఇన్ ప్లేస్లో ఉండడానికి దేనికైనా వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఎంత లాగినా కూడా ఇది ఊడదు.
ఇంకా టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు అనమాట. ఓకే, లెట్స్ గో. ఇక్కడ ఉట్టి ఫ్లవర్స్ దొరికాయి కాబట్టి ఫ్లవర్స్ బంచ్ తీసుకొని వచ్చినాము. అక్కడ డెకరేట్ చేయాలి కదా ఇప్పుడు. అడుగులకు అరిసెలు చదివి యాక్చువల్ అయితే దీనికి ఇట్లా ఒకటి ఫుడ్ది కూడా ఇస్తారనమాట. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు దానిలో మనం ఫ్లవర్ వేజ్లు వేసి పెట్టుకోవడానికి. కానీ మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. వీటిని కట్ చేసి దీనిలో నింపితే అక్కడ డెకరేట్ చేయడానికి అవుతుంది. ప్లస్ మిగిలిన అక్కడ పెట్టేస్తా. అదే సీజర్స్ నేను ఇలా ఫ్లవర్స్ పట్టుకున్నప్పుడు నన్ను ఫొటోస్ తీయొచ్చు కదా ఫొటోస్. ఇక్కడ లేవు. మేము బంచే తీసుకొచ్చామన్నమాట. ఇవి అయితేనే ఫ్రెష్ ఉంటాయి ఫ్లవర్స్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే అన్ని కట్ చేస్తున్నా. కొన్ని ఏమో ఫుల్ ఫ్లవర్స్ లాగా అవసరం ఉంటుంది, కొన్ని మొత్తం పీకి చిన్న చిన్న పీసెస్ లాగా చేద్దామని చెప్పి అనుకుంటాను అనమాట. అండ్ మల్టీ కలర్ తీసుకొచ్చినాము ఎందుకంటే మనం ఒక వైట్ క్లాత్లో డెకరేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. అందులో అయితే మల్టీ కలర్ వేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, అందుకోసం అని చెప్పి. అబ్బా మాట్లాడుతున్నా, మాట్లాడట్లేదు కదా. ఇదే ఏరియాలో ఇక్కడ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఎక్కువ మనకు స్పేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి అక్కడ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్ళడానికి బాగుంటది. అందుకని ఇక్కడ డెకరేట్ చేద్దామని ఫైనల్ గా డిసైడ్ అయ్యా అనమాట. ఫస్ట్ ఇక్కడ అంతా అరేంజ్మెంట్ చేసుకోబోతున్నా. అండ్ ఇక్కడ చేసుకున్న తర్వాత మనము డెకరేషన్ అదంతా కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. మా ఆయన కన్ఫర్టర్ ఏమంటే సగం సగం వేసేసి వెళ్ళిండు. ఇది ఆయనకు డెకరేషన్లు ఏరాదు కాబట్టి ఇది ఒకటి వైట్ క్లాత్ పైన మంచిగా ఏర్పడుతుంది కదా, అందుకోసం అని వైట్ క్లాత్ తోని డెకరేట్ చేస్తున్నా. కిందిదేమో స్కిడ్ అవ్వకుండా దానికోసం పెట్టాను. సన్నీ నువ్వు రెడీ అయ్యి వెళ్ళు, డ్రెస్ వేసుకోపో. మిట్ పక్కన లాగేస్తే మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అరిసెలు పెడదాం. అరిసెలు పెట్టే ముందు నేను ముందైతే ఆ క్లాత్ మొత్తం కార్నర్స్లో ఒక బార్డర్ లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇందాక పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా కట్ చేసి పెట్టాను కదా, అవి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి పెడుతున్నాను అనమాట. అంటే ఫస్ట్ ఎల్లో, తర్వాత వైట్, నెక్స్ట్ పింక్, అట్లా ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వస్తున్నా. సో ఒక బార్డర్ ఫామ్ చేసిన తర్వాత మిడిల్లో అరిసెలు పెట్టేసి మళ్ళీ అరిసెల చుట్టూ ఫ్లవర్స్ చల్దాము అని చెప్పి ప్లాన్ అన్నట్టు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. దా ఎక్కడికి దా చుట్టూ కొంచెం నడుస్తుంది. అరిసెలు దిగ్గలకి అరిసెలు మనం ఎటు తీసుకోబోతున్నాం వీడియో అటు నుంచి ఇటు వస్తావు కదా. సో ఇట్లా ఏ రిత్వి నో టచ్, రిత్వి గారు నో టచ్, నో టచ్, అస్సలు టచ్ చేయదు. ఓకే, యాక్చువల్లీ డెకరేషన్ చాలా సింపుల్ అనిపించింది, బట్ చాలా టైం పట్టింది అనమాట. ఫ్లవర్స్ అన్ని తెంపి మధ్యలో అంతా డెకరేట్ చేసేసరికి చాలా టైం పట్టింది. అసలు అప్పుడు మమ్మీ పంపించింది కదా, సో స్టోరీ చేసి పెట్టిన మామూలుగా రావట్లేదు స్మెల్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది. వీటికి ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి కింద టిష్యూ పేపర్స్ వేసి పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కొంచెం స్టిక్ అయినట్టు అనిపించింది, కానీ మళ్ళీ ఈజీగానే రిమూవ్ అయిపోయినాయి తీసినప్పుడు ఒక్కొక్కటి. అండ్ యాక్చువల్గా అయితే మనము 7 అంటే 7 అడుగులు వేయించాలి కాబట్టి 14 పెడదాం అనుకుంటున్నాము. ఇటొకటి అటొకటి ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏ యాంగిల్లో అయితే నడుస్తారు అంటే లైక్ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలా పెట్టుకోవాలి. పక్క పక్కన పెట్టొద్దు, కరెక్ట్గా దానిపైనే అడుగు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. సో ఏం చేస్తున్నాం, మొత్తం 14 పెడుతున్నాం, ఇటొకటి అటొకటి అలా. అండ్ స్ట్రేట్ లైన్లోనే పెట్టాలి, క్రిస్ క్రాస్ పెట్టొద్దు, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా నడవాలి కాబట్టి మనం ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు పాదాలు కూడా దగ్గరికి వేస్తారు కాబట్టి నేను అవి అరిసెలు కూడా దగ్గరికి పెట్టాను అనమాట. మనం చాలా డిస్టెన్స్ పెట్టామంటే వాళ్ళు అంత పెద్ద పెద్దగా వేయరు కదా, అడుగులు దగ్గరికి వేస్తారు. సో పక్క పక్కన పెట్టేసుకుంటే మనకి కూడా ఈజీ ఉంటుంది వాళ్ళు నడిచేటప్పుడు. చేతిలో
మక్కగారు వాసన మక్క గారెలను కట్టిన మంచిగా స్వీట్ స్వీట్ శ్వేత అంట అప్పటికెళ్తే తేత రామ్ అని విలు రామ్ ఆమ్ అని రామ్ రామ్ పృథ్వీ రామ్ అను నా అరిసెల చుట్టూ ఫ్లవర్స్ ఇందాక తుంచుకొని పెట్టుకున్నాను కదా అవన్నీ చుట్టూగా రౌండ్గా వేస్తున్నాను అనమాట రౌండ్గా ఒకసారి నాది చూడు నీవి స్క్వేరే కాదు ఒకసారి నాది చూడు నీది చూడు నీట్గా వెయ్యు ఇంకా కొంచెం తుంచుకుంటే పర్లేదు ఇట్లా వెయ్యి ఒక ఫ్రాక్ కూడా ఎక్స్ట్రా తీసి పెట్టాను ఎందుకంటే ఆ లంగా జాకెట్ కనుక వేసుకోకపోతే అట్లీస్ట్ ఇదైనా వేయొచ్చు కదా అన్నట్టు డ్రెస్ తీసేయద్దు డ్రెస్ ఉంచుకోవాలి బాగుంది ఎందుకు వద్దు సూపర్ గా ఉంది వావ్ ఏదది బ్లౌజ్ ఇదిగో హ్యాండ్స్ పెట్ హ్యాండ్స్ పెట్ హ్యాండ్స్ పెట్ హ్యాండ్స్ పెట్ బేబీస్ని రెడీ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ నిల్చో అయ్యో దీని బ్యాంగిల్స్ ఏవి ఆగా బేబీ బేబీ వెయిట్ తీసుకో వేసుకుందా ఒక్క నిమిషం ఆగినాను ఈ స్కర్ట్తో నడువస్తుందా నడువ రాకపోతే మళ్ళీ ఫ్రాక్ చేంజ్ చేయాలి ఒక నిమిషం ఆగు అబ్బా ఎట్లా గుంజుకుంది ట్రెడిషనల్ వేర్ అయితే అస్సలు వేసుకోదన్నమాట చాలా టైం తీసుకుంటుంది వేసుకోవడానికి నిన్న ఆల్టరేషన్ చేసిన డ్రెస్ కూర్చొని నాన్న నాన్న ఇప్పుడు నైస్ తిక్లీ పెట్టుకుంటావా ఏ తిక్లీ పెట్టుకున్నావు పింక్ పొడుగ్గదివా బాగుందా బేబీస్కి ఎప్పుడైనా బ్రషెస్తోనే దువ్వాలన్నమాట కోమ్స్ యూజ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అరే చెక్కిరెక్కిలి చిన్నారి ఫైనల్గా రిత్విని రెడీ చేయడం అయితే అయిపోయింది సన్యు అండ్ రిత్వి ఇద్దరు రెడీ అయ్యారు ఇంకా లాస్ట్ కార్యక్రమం వచ్చేసి ఇంకా అరిసెల పైన నడిపించడమే అడుగులకు అరిసెలు వేసేద్దాం రిత్వి హాయ్ చెప్పు రిత్విని ఇంకా సన్యుని పిక్స్ ఇద్దామని చాలా ట్రై చేశాను కానీ రిత్వి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసింది అనమాట అస్సలు దిగట్లేదు ఫొటోస్ సన్యు మాత్రం దాన్ని కిసుల మీద కిసులు పెట్టుకుంటుంది అప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటుంది కానీ పిక్స్ దిగడానికి పైన కూర్చోబెట్టుకుంటే మాత్రం అస్సలు కూర్చోవట్లేదు అనమాట రిత్వికి ఏంటంటే కొంచెము డ్రెస్ అన్కంఫర్టబుల్ ఉందేమో ఎందుకంటే లంగా జాకెట్ వేసుకున్నప్పుడు కొంచెం ఏడుస్తూనే ఉంటుంది ఇంకా కొన్ని ఫ్లవర్స్ మిగిలిపోయినాయి అనమాట అవన్నీ ఇంకా మొత్తం జల్లేసి ఇంకా కొంచెం ఫుల్గా కనబడుతుంది కదా అన్నట్టు అంతా డెకరేట్ చేస్తున్నాం వైట్లో వైట్ ఎక్కువ కనబడట్లేదు అసలు ఇవి కూడా అన్ని చల్లేసి పింక్ మొత్తం ఉన్నాయి కదా చుంచుకుంటే చల్లు అడుగులేసే ముందు దేవుడికి మొక్కుకోవడానికి అక్కడికి వెళ్ళి మొక్కుకుంటుంది అనమాట రిత్వి అసలు దానికి ఎంత ఇష్టం అంటే అక్కడ టెంపుల్ దగ్గర ఆడుకోవడానికి ఇదే అన్నమాట డెకరేషన్ ఫైనల్ గా అంత అయిపోయిన తర్వాత ఇలా ఉంది దానిపైన ఏడుగా అడిగేపి దానిపైన లే ఏ దీనిపైన అట్లా వెయ్యి ఏం కాదు వెయ్యి నాన్న పద 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 నువ్వు వెయ్యి అంతే బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు మళ్ళీ
మళ్ళీ ఒకసారి రమ్మను ఉట్టిగా 3 times నడిపి మళ్ళీ నడు నడు లే లే ఇది తీసుకుంది రేగో ఇదిగో రా రా ఇటు 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 హే దాని డ్రెస్ పైన పడుతుంది డ్రెస్లే పట్టు దాన్ని పట్టుకునే బదులు ముందు సైడ్ మంచిగా నొక్కినావు దా గుడ్ జాబ్ చేయాలి చిన్నగా అడుగు ఇప్పుడు అరసిద్దాం ప్రాక్టీస్ అయింది కదా సైడ్ రా సనీరా బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు రిత్విక్ అయితే ఫుల్ ప్రాక్టీస్ అయిపోయింది అనమాట అరిసెల్లో నడవడము చాలా సార్లు ఇంకా అదే వేళ వెళ్ళడం ఇంకా నార్మల్గా అసలు ఇంట్లో నడవట్లేదు అనమాట అరిసెలు ఉన్నంత సేపు ప్రతిసారి అక్కడికి వెళ్ళి అరిసెల్లో నడిచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నడుస్తూనే ఉంది అది క్లీనప్ చేసే వరకు కూడా రోజంతా అందులోనే నడుచుకుంటూ ఆడుకుందనమాట ఫస్ట్ అయితే అస్సలు అడిగేయడానికి అమ్మో ఇదేందో గమ్ గమ్ లాగా ఉంది అని కొంచెం భయపడ్డది కానీ తర్వాత అయితే బాగా పికప్ అయిపోయింది అనమాట ఇంకా అందరి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళడం మేము పిక్స్ తీసుకోవడానికి అట్లీస్ట్ నిలబడవే అంటే కూడా ఇంకా నిలబడట్లేదు మాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ముందుకి తర్వాత అయితే చాలాసేపు మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నాయి ఎందుకంటే అది కంటిన్యూస్ అందులోనే నడుస్తుంది కాబట్టి మాకు కూడా ఈజీ అయిపోయింది మాకు చాలా కష్టపడ్డ తర్వాత ఒక్క గ్రూప్ పిక్ వచ్చింది అనమాట అసలు ఒక్క దగ్గర కూడా ఆగవే అంటే కూడా ఆగలేదు అసలు అరిసప్ప అయితే ఈరోజే ఫస్ట్ టైం టేస్ట్ చేసింది అనమాట అండ్ అది తీసేసినందుకు ఒకటే ఏడుపు నాకు అరిసప్ప కావాలని చెప్పి ఒక 3-4 సైడ్స్ నేను కెమెరా అండ్ ఫోన్స్ పెట్టి మరి షూట్ చేశాను ఏ యాంగిల్ నుంచి మంచిగా కవర్ అవుతుందో తెలియదు కాబట్టి ఇంకా అదైతే వాళ్ళ అక్క లెహంగా పట్టుకొని లాగి ఆడుతూనే ఉంది ఫస్ట్ నుండి ఎంతసేపటికి వాళ్ళ అక్క ఏది చేస్తే అది చేస్తుంది ఫ్లవర్స్ చూసి కూడా చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట అసలు ఎన్ని పువ్వులు అన్ని అరిసెలు ఎందుకు పెట్టారు నన్ను ఎందుకు ఇలా రెడీ చేశారు అని కొద్దిసేపు టైం పట్టింది కానీ ఇంకా తర్వాత అసలు రావే అంటే కూడా దానిలోనే నడుస్తుందంట అసలు మనం బయటకు తీసుకొచ్చినా కూడా రాలేదు ఇలా అయితే మేము మా అడుగులకు అరిసెలు అనే సెరమనీ అయితే ఫినిష్ చేసామన్నమాట అండ్ దీనికి మనకి పెద్దగా ప్రాసెస్లో అట్లా ఏముండవు కొంచెం ఏదైనా ఒక మంచి డేట్ చూసుకొని పెట్టుకోవడమే ఇది ఆల్రెడీ 1 వీక్ కన్నా ఎక్కువనే అయిపోయిందనమాట క్లియర్గా నడుస్తుంది బట్ మేమే కొంచెం లేట్ చేసి ఫైనల్గా అయితే ఆ సెరమనీ అయితే ఫినిష్ చేసేసాము ఇది అన్నిటికన్నా మెయిన్ మైల్ స్టోన్ కదా నడవడం అనేది అండ్ అది కూడా అరిసెల్లో నడిపిస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నడిపించాం ఎంతైనా మనం పిల్లలకి ఏ చిన్న అకేషన్ చేసినా హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది మాకైతే ఏదైనా సరే ఒక పాపకి ఏది చేసినా కూడా తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇవన్నీ ఒక మెమరీ లాగా కూడా ఉంచేసుకోవచ్చు కదా మనము లైఫ్లో ఎప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకున్నప్పుడు కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఈరోజు అయితే అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్